ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దాని మూలంగా ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి విషయం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ, ముందుగా అసలు గోచారం ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే, మీనరాశిలో శని, వృషభంలో స్వక్షేత్రంలో శుక్రుడు, మిథునంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఆ యొక్క శుక్రుడు 26వ తేదీ వరకు అక్కడ ఉంటాడు. 27వ తేదీ నుంచి గురువుతో శుక్రుడు కలుస్తాడు. అదేవిధంగా మనకి కర్కాటకంలో బుధుడు ఉన్నాడు. మరియు అదేవిధంగా సింహరాశిలో కుజుడు కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో రాహు. ఇక చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒక్కో రాశి మారుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క విషయాల వల్ల, అంటే ఈ గ్రహస్థితి వలన ఎటువంటి స్థితిగతులు ఉంటాయి, అలాగే ఏ పరిహార మార్గం చేసుకోవడం ద్వారా దాని నుంచి బయటపడతాం అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాం. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎల్నాడ్స్ అని ఎండింగ్లో ఉంది, ఫైనాన్షియల్ హౌస్లో ఉంది, ధన విషయంలో ఏమిటని బాధపడుతుంటారు. ఒకటే చెప్తా, ఫైనాన్షియల్ విషయాల్లో, కుటుంబ వ్యవహారాల విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటేనే కదా మీకు ఇబ్బంది వచ్చేది. అసలు ఆ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, చాలా నీట్గా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వీళ్ళ వల్ల మీరు కొన్ని వివాహ సంబంధించిన నిర్ణయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, లేకపోతే వాళ్ళ వల్ల కొంత డిస్టర్బ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ సంబంధించిన విషయంలో నన్ను అడిగితే ఈ నెల అంతా కూడా 28వ తేదీ వరకు ఈ కుజుడు కేతువు కలిసి ఉన్నంత కాలము జాగ్రత్త పడడం మంచిది, తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా. లగ్నం మీద గురువు యొక్క దృష్టి ఉన్నందుకు, గురువు పంచమంలో ఉన్నందుకు కొంత సంతాన అభివృద్ధినిస్తాడు. వ్యాపార లాభాలు కూడా జరుగుతాయి, 2వ అధిపతి బుధరాశుల్లో ఉన్నందుకు. అదేవిధంగా ఎప్పటి నుంచో గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలనేటువంటి ఒక ఆశ ఏదైతే ఉంటుందో, ఒక కోరిక ఏదైతే ఉంటుందో, ఒక డిజైర్ ఏదైతే ఉంటుందో, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమ స్థానంలో ఉండేటువంటి గురువు లాభాన్ని చూస్తున్నందుకు స్కూల్స్, కాలేజెస్, ట్రైనింగ్ సెంటర్స్, కన్సల్టెన్సీ రిలేటెడ్ సంబంధించిన, లేనట్లయితే ఫెర్టిలిటీ సెంటర్స్, సంతానాన్ని ఉత్పత్తి చేసేటువంటి కొన్ని ఉంటాయి. కొంతమందికి పాపం వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళు ఆ మెడికల్ రంగాల్లో ఉంటుంటారు. కొన్ని లాయర్స్, అకౌంటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎప్పటి నుంచో మీరు ఒక ల్యాండ్ అమ్మడం ద్వారా, లేదా ఒక గృహం అమ్మడం ద్వారా, ఒక వెహికల్ అమ్మడం ద్వారా ధనాన్ని పొందుదాం అనుకునేటువంటి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే ఇంకా తప్పనిసరి కొన్ని సంబంధాలు చూడాల్సి వస్తుందండి, కొన్ని వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అనుకున్నప్పుడు కుజకేతు గ్రహాల దగ్గర, రాహుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ, ఎందుకంటే లగ్నంలో రాహు ఉంటూ సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. ఎప్పుడైతే లగ్నం రాహు, సప్తమ కేతు ఉంటూ అక్కడ కుజుడు కూడా ఉన్నాడో, మెయిన్గా ఇక్కడ పార్ట్నర్స్ విషయంలోని, వివాహ జీవితం విషయంలోని, వివాహ నిర్ణయాల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, అగ్రెసివ్గా తీసేసుకుంటారు. అంటే ఒక్కోసారి ఏమైపోతుందంటే, చాలా సంబంధాలు చూసి ఏదో ఒకటి కానివ్వండి, ఏమవుతుంది మహా అంటే ఇంతకంటే ఏమవుతుంది కదా అని ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతాం. కానీ నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా మనం ఏ విషయంలో అయినా తొందరపాటు నిర్ణయం కొంత ఎఫెక్టే ఇస్తుందేమో, కానీ వివాహం చేసుకునే విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. కాబట్టి పార్ట్నర్ ఒక మనిషితో, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మీ మైండ్ సెట్ కనెక్ట్ అవ్వని వాళ్ళతో, మీ మనసు అర్థం చేసుకొని వాళ్ళతో, మీ యొక్క మనోభావాలు అర్థం కాని వారితో మీరు జీవితాన్ని సాగించబోతున్నారనే విషయం ఒకసారి కనుక మీకు అర్థమైతే, అయ్యో నిజమే కదా, నేను ఎందుకు తొందరపడాలి, ఇవాళ కాకపోతే ఇంకో సంవత్సరానికి సెట్ అవుతుంది. చాలామంది ఏంటి, అయ్యో 35 వచ్చేసేయండి, 40 వచ్చేసేయండి, 45 వచ్చేసేయండి. ఎస్, కానీ మీరు చేసిన మిస్టేక్ అంటే 25లో వెతుక్కోలేదు, మెల్లగా సెటిల్ అయ్యి చేసుకుందాం అనుకున్నాను, అక్కడ మిస్టేక్ వస్తుంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీరనే కాదు ప్రతి ఒక్క రాశి వారు కూడా. అలాగే మరొక విషయం ఏంటంటే, వ్యాపార లాభాలు ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు చేసే ఎనీ ప్రయత్నంలో లాభం అయితే వస్తుంది. కాకపోతే చేసే ప్రతి ప్రయత్నము కూడా నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర, లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి, గణపతి ఆలయానికి వెళ్ళి ఆ ప్రయత్నం చేయడానికి వెళ్తూ ఉండండి. సక్సెస్ రేట్ ఖచ్చితంగా ఉంటుంది. నన్ను చాలామంది అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకి ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. చాలామంది ఏంటంటే నన్ను అడుగుతున్నటువంటిది, అసలు ఒక జన్మజాతకం తీసుకున్నప్పుడు అందులో అస్సలు మహాదశ కానివ్వండి, యోగాలు కానివ్వండి సరిగ్గా లేక చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం బయటపడవచ్చా అన్నది చాలామంది అడిగారు. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి,
మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మిమ్మల్ని దారుణమైన స్థితిలోకి తీసుకెళ్ళట్లే. మీ యొక్క పూర్వజన్మ కర్మే మిమ్మల్ని ఈ దారుణమైన స్థితిలోకి తీసుకొచ్చింది. అది బ్యాడ్ కర్మ అయితేనేమో ఒక రకంగా ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా, అపకీర్తి పరంగా అన్ని విధాలా ఇబ్బంది పడతాం. గుడ్ కర్మ ఉంటే అదే పరంగా మనిషి ఒక స్టేజ్కి వెళ్తాడు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ మనల్ని ఆ స్టేజ్కి తీసుకెళ్తుంది. కానీ ఆ కర్మ ప్రదాత అయినటువంటి ఆ యొక్క అమ్మవారు కానివ్వండి, స్వామివారు కానివ్వండి, పరమేశ్వరుడు అనుకోండి, మీరు పూజించేటువంటి ఏ దేవతా స్వరూపం అయినా కానీ, అది విష్ణువు, శివుడు, రుద్రుడు ఎవరైనా కానీ, వాళ్ళ చేతిలో వాళ్ళ యొక్క కనుసైకల్లో ఈ విశ్వం మొత్తం తిరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఎటువంటి గ్రహస్థితిలో జన్మించినా ఒకటి నిత్యము గనక దేవతారాధన చేయడము, జస్ట్ మీకు ఏ మహాదశ ఏ అంతర్దశ నడుస్తుందో దానికి సంబంధించిన దానం కనుక ఇవ్వగలిగితే ఇంకేం పెట్టుకోకండి, నేను భగవంతుడిని పట్టుకున్నాను, నాకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనేటువంటి భావనలో ఉంటే 100% సెట్ అవుతుంది. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే, కొంతమంది ఈ మధ్య నన్ను అడిగారు, ఏమండి ఇప్పుడు ఇవాళ రేపు ఎక్కువ సిజరన్స్ అవుతున్నాయి కదా, సిజరన్లో పుట్టినటువంటి వ్యక్తికి కూడా గ్రహాల యొక్క ప్రభావం పడుతుందా అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి పూర్వజన్మ కర్మ వల్ల గ్రహ ప్రభావం అనేది మన మీద ఉంటుంది. ఇప్పుడు సిజరన్లో పుట్టినంత మాత్రం ఆ వ్యక్తి జ్వరం లేకుండా లేదు, ఆ వ్యక్తికి అంటే సి సెక్షన్ చేసి బయటికి తీస్తారు న్యాచురల్గా కాకుండా, అదేవిధంగా ఆ వ్యక్తికి ఏ ఇబ్బందులు రాకుండా ఉండట్లేదు. ఎందుకంటే మంచి కర్మ లేదా మనం ఒక బ్యాడ్ కర్మ చేసామా, మంచి కర్మలు చేసుకున్నామా అనేది పూర్వజన్మ దీన్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ మరొక క్వశ్చన్ దీనికి అనుసంధానంగా ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు మనం పెట్టినటువంటి ఒక ముహూర్తంలో పెట్టుకుంటాం. అంటే చాలామంది అడుగుతుంటారు, ఏమండి ఇలాగా న్యాచురల్ డెలివరీ అవ్వదు, సో మీరు ఎవరినైనా పురోహితుల్ని లేకపోతే ఆస్ట్రాలజర్ని కనుక్కొని ఫలానా 1 వీక్లో మీరు ఒక మంచి రోజు చూసుకొని చేసుకోండి, ఫలానా టైం అని చెప్తూ ఉన్నప్పుడు ఆస్ట్రాలజర్ని సర్వసాధారణంగా తల్లిదండ్రులు వాళ్ళు పడ్డ కష్టాలు కాకుండా వాళ్ళ పిల్లలైనా బాగుండాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో వస్తారు. తద్వారా ఫలానా రోజు చేసుకోండి బాగుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే, చాలామంది మరి అలాగ మనం ముహూర్తం పెట్టినప్పుడు ఆ వ్యక్తికి అన్ని కర్మలు పోతాయా ఒక మంచి ముహూర్తంలో పుట్టినప్పుడు అంటే, ఒకటే చెప్తాను మీకు, మనం పెట్టడం కాదు అసలు అక్కడ ముహూర్తం. ఆ జీవుడు అక్కడ పుట్టాలని రాసి పెట్టుంటే ఈ యొక్క ఆస్ట్రాలజర్కి కావచ్చు లేదా పంతులు గారికి ఎవరికైనా మన టెంపుల్స్లో ఉండే పురోహితులు ఎవరైనా ఫలానా రోజు చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళ ఆ జాతకుడు మంచి పుణ్యకర్మలు చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఆ టైంకి పుట్టేస్తాడు వీళ్ళు పెట్టిన ముహూర్తానికి. లేదనుకోండి, నేను చాలా కేసెస్ చూసింది ఏంటంటే, మంచి ముహూర్తం పెట్టినా కూడా జీవుడికి ఆ టైంలో పుట్టే యోగం లేదు. అంటే ఆ జీవుడు పలానా కర్మలు అనుభవించడానికి ఒక పర్పస్ కోసం పుడతారు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితమైన ఒక పర్పస్ ఉంటుంది. ప్రతి జీవి ఒక పర్పస్ కోసం పుడుతుంది. ఆ పర్పస్ కోసం పుట్టేటప్పుడు ఏ సమయంలో పుట్టాలో ముందే డిసైడ్ అయి ఉంటుంది. మనము ఫలానా ఉదాహరణకి ఇప్పుడు ఇది జూన్ మాసం నడుస్తుంది అనుకుందాం, జూలై 10వ తేదీయో పెట్టాం, కానీ వాళ్ళు జూలై 9వ తేదీ తల్లికి కాస్త పెయిన్స్ స్టార్ట్ అయిపోయి ఇమీడియట్లీ హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసేసి డెలివరీ చేసేస్తారు, ఆపరేషన్ చేసేస్తారు. ఎందుకంటే పెయిన్స్తో ఉన్నప్పుడు 10వ తేదీ దాకా ఆఖరిగా 9వ తేదీ వస్తే ఆ రకంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కానీ సర్జరీ చేసినప్పుడు పుట్టిన అంటే సి సెక్షన్లో పుట్టిన న్యాచురల్గా డెలివరీ అయినా ముందే ఫిక్స్డ్. కాకపోతే ఏంటంటే కొంచెం వీళ్ళు చేసుకున్న పుణ్యం ఉంటుంది, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యకర్మలు ఏవైనా ఉంటాయి, అవి కొంతవరకు వీళ్ళని సరైన సమయంలో పుట్టేలాగా కూడా తోడ్పడుతుంది. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే భయపడుతున్న అంశాలు ఏలినాటి శని, కాలసర్ప యోగం, ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ ఇస్తుంది అనేటువంటిది ఒక మిత్తులో ఉంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చాలా వీడియోలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, 180 మంది ప్రెసిడెంట్ల జాతకాలు నెట్లో నేను సెర్చ్ చేసి చూశాను. అందులో 90% ఆఫ్ ఈ యొక్క ప్రెసిడెంట్లకి కాలసర్ప యోగం ఉంది. అంటే ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, మరి వాళ్ళు ప్రెసిడెంట్లు అయ్యారే కాలసర్ప యోగం ఉన్నప్పుడు మనం ఎందుకు మన జీవితం ఏదో పాడైపోతుందని ఆలోచిస్తున్నాము అనే ఒక్క చిన్న లాజిక్ పాయింట్ మీరు అర్థం చేసుకుంటే సెట్ అవుతుంది. అంటే ఎందుకు అంటే, వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఓ దేశానికి నాయకుడు అయ్యే యోగం ఉంది. కొంతమందికి కాలసర్ప యోగం ఉన్నప్పుడు మంచి డాక్టర్స్ అయ్యారు, మంచి లాయర్లు అయ్యారు, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారండి. ఇంకా చెప్పాలంటే అంటే ఏమిటి అంటే, వాళ్ళ కాలసర్ప యోగం కేవలం మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే,
మీకు చాలా స్పష్టంగా నేను చెప్పబోయేది ఒకటే, కేవలం ఇది దేశకాల పరిస్థితులకు మాత్రమే కాలసర్పయోగాన్ని చూడాలి. జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏమండి లేదండి నాకు దానివల్ల అవుతుంది, అదంతా మిమిత్తని చెప్తాను నేను. ఖచ్చితంగా మీ యొక్క నెగటివ్ థింకింగ్ వల్ల అలా అనిపిస్తుంది, దీనివల్లే అవుతుందేమో అని. కానీ వేరే కారణాలు ఉంటాయి. సంపాదించలేకపోతున్నాము, సెకండ్ లార్డ్ ఎక్కడో ఇబ్బంది పడి ఉంటాడు, ఉద్యోగం రావట్లేదండి కాలసర్పయోగం వల్ల. మీ 10th లార్డ్ చూడండి ఫస్ట్, మీ 10వ అధిపతి ఏమిటి, ఎలా ఉంటుందంటే అన్నిటికీ కూడా తలనొప్పి వచ్చిన కాళ్ళకి ఆయిల్ రాసుకున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అలా కాదు. 10వ అధిపతి ఏమిటి, వివాహం అవ్వట్లేదు కాలసర్పయోగం అనుకుంటారు, కాదు. మీ 7వ అధిపతి ఎలా ఉన్నాడు, వివాహ జీవితంలో గొడవలు అయిపోతున్నాయి, విడాకులు అయిపోతున్నాయి. 12వ అధిపతి ఎలా ఉన్నాడో చూడండి. ఆరోగ్యం బాగాలేదు, 4, 5, 6 అధిపతులు ఎలా ఉన్నారో చూడాలి. ఇలా ఒక్కొక్క దానికి పర్టికులర్గా శాస్త్రంలో కొన్ని ఫార్ములాస్, కొన్ని భావాలు చెప్పబడింది. అలాగే ఏలినాడు శని విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా శని అనగానే వెంటనే మనం నెగిటివ్గా వెళ్ళిపోయి నాకేం కలిసి రాదు, ఏం చేసినా కలిసి రాదు, అది కాదు. కర్మకారకుడు, కర్మప్రదాత, ఆయనకు ఒక పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. మీ మంచి చెడు కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి ఏమిటి, ఏలినాడు శనులు అష్టాష్టమశనులు నడిచేటప్పుడు ఎక్కువ నిద్రపోవడం చేయకూడదు, యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తుండాలి, ఎప్పుడు ఏదో పనిలో ఉంటుండాలి, శ్రమిస్తుండాలి. శ్రమకారకుడు కాబట్టి మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. దాంతోపాటు మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే, ప్రత్యేకంగా స్కందుడి ఆలయము లేదా గణపతి ఆలయము లేదా అమ్మవారి ఆలయం, ముఖ్యంగా హనుమాన్ ఆలయం కనుక మీరు రెగ్యులర్గా వెళ్తున్నట్లయితే ఏలినాడు శని ప్రభావం కంప్లీట్గా పాజిటివ్గా పనిచేస్తుంది మీకు. శ్రీమాత్రే నమః.